అవునమ్మా. ఇప్పుడు లావణ్యవి కొన్ని ఆడియోస్ ఉంటాయి గదా! అవన్నీ లీక్ అయిపోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నా, ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ ఏ ప్లాట్‌ఫామ్‌లో చూసుకున్నా గూడా ఆడియో లీక్స్ ఎక్కువగా వినబడతాన్నాయి. సరే ఇప్పుడు నేనున్నా, నాకంటే కొంచెం తెలుసు ఏవి మంచి పదాలు, ఏవి కాదు అనేది నాకు తెలుసు. ఎక్కడైనా బ్యాడ్ వర్డ్స్ వస్తే నేను తీసేస్తా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త కొత్త పిల్లలు అంటే టీనేజ్ పిల్లలు, అప్పుడే సొసైటీ గురించి తెలుసుకుందామని అనుకునే యాంగ్జైటీ ఉన్న పిల్లలు అసలు ఏంటి అని ఓపెన్ చేస్తే పచ్చి బూతులు, చెవులతోని వినరానటువంటి బూతులు శేషం పోసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అట్లున్నాయి అట్లా బూతులు. అసలు ఒక అమ్మాయి అయ్యుండి అంత బీటెక్ చదువుకుంది, అసలు ఎంత చక్కగా జాబ్ చేసుకుని ఎంత చక్కగా ఉండొచ్చు. ఆ బూతులు ఏందమ్మా అంత గలీజ్గా? అసలు ఏం నేర్చుకుంటారు పిల్లలు? ఇప్పుడు ఎవరు చేతిలో చూసుకున్నా మొబైల్ కనబడుతుంది. ఓపెన్ చేస్తే మొత్తం రాస్తారు, లావణ్య మొత్తం అన్ని ఇవే వస్తున్నాయి. ఇప్పుడు ఆడియో లీక్స్, ఇప్పుడు అందులో కూడా బూతులు. ఇప్పుడు పిల్లలు ఇవొకటి కొత్తగా నేర్చుకుంటారు. మళ్ళీ ఏం నేర్పిస్తున్నారు? సభ్య సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండదగిన వాళ్ళు కాదండి. అమ్మాయి అసలు ఆడపిల్ల అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది అనుకుంటా. దానికి కారణం ఆవిడకు ఉన్నటువంటి దురలవాట్లు మేజర్గా. ఆ దురలవాట్లలో భాగంగా ఈ భాష ఏదైతే భాషని అంటే అదొక భాష అనుకున్నాం కాసేపు, ఏం చేస్తాం కర్మ. ఇప్పుడు సంస్కృతం నుంచి అనేక భాషలు పుట్టినట్టు ఈ డ్రగ్స్ సేవించిన వాళ్ళ దగ్గర లేదా ఈ మద్యపానం చేసే వాళ్ళ దగ్గర స్టూప్ డైప్ అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అటువంటి స్థితిలో వాళ్ళ మైండ్లో ఏముంటుందో అదే మాటల రూపంలో వస్తుందేమో. మరి వాళ్ళు చేసే పనులు కూడా అలాంటి జిగుప్సాకరమైన వికృత చేష్టలే చేస్తారు. ఆ వికృత చేష్టలకి సంబంధించిన ఆ వికృతపు మాటలే బయటికి వస్తాయి నోట్లోంచి. అదే ఆవిడ మాట్లాడే భాష, ఆ వికృత భాష. అది మగవాళ్ళు కూడా బహుశా నాకు తెలిసి అంత సునాయాసంగా పచ్చిబూతులు మాట్లాడరండి. ఆఖరికి పేమెంట్ మీద బతికే చదువు సంస్కారం లేని వాళ్ళు కూడా అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడరు. ఇప్పుడు 60 ఏళ్ల జీవితంలో మనం బజార్లో తిరుగుతూ ఉంటాము, పనుల మీద అనేక మంది తారసపడతారు. కానీ ఎవరి నోటమ్మట అంత చండాలమైనటువంటి బూతు ముక్కలు, ఎప్పుడు అసభ్యకరమైన మాటలు నేనైతే వినలేదు. ఎందువల్లంటే ఈవిడ కొత్తగా కనిపెట్టింది అనుకుంటా. అదేం మాటలండి, నిర్లజ్జగా నిస్సిగ్గుగా అవన్నీ రికార్డింగులు చేసి అందరినీ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ అవి ఈ ఛానల్స్లో రిలీజ్ చేయడం ఏంటి? అది ఎంత అసహ్యకరమైన పని. ఛీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి మీద ఒక ఆడపిల్ల ఇలా కష్టంలో ఉన్నాను నేను ఇన్ని మాట్లాడుతుంది కదా, ఎవరికైనా జాలి కలుగుతుందా? ఎలా కలుగుతుంది? ఎందుకు కలగాలి? నువ్వు మాట్లాడుతున్న భాష ఏమిటి? నీ ప్రవర్తన ఏమిటి? నీ హ్యాబిట్స్ ఏమిటి? నువ్వు ఎన్నుకున్న జీవన విధానం ఏమిటి? లివింగ్ టుగెదరా? అది మన సంస్కృత, మన పద్ధత, మన దేశం ఆచరించేటువంటి కార్యక్రమమా? అది కాదు. కానీ ఇతర దేశాల నుంచి చదువుకోవడానికని వెళ్ళి, ఉద్యోగాలకని వెళ్ళి, అప్పుడప్పుడు అక్కడ ధన సంపాదనని తీసుకొని ఇండియాకు వచ్చి తల్లిదండ్రులని చూసి వెళ్ళేటువంటి కొందరు అక్కడి కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెడుతున్నారు. జ్ఞానం తక్కువ అమ్మ. అక్కడ నుంచి తీసుకొచ్చిన జ్ఞానం కంటే ఈ పిచ్చి అసహ్యకరమైనటువంటివి, అశ్లీలానికి సంబంధించినటువంటివి, అటువంటి కార్యక్రమాలని ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. దానివల్ల ఏమైపోతుంది? ఒక పద్ధతి పాడు ఉన్న మన దేశంలో భావి భారత పౌరులు నేరస్తులుగా, చండాలమైన జీవితాన్ని గడిపేవాళ్ళుగా, లేదా భగ్న జీవనం గడిపేవాళ్ళుగా, లేదా పెళ్ళికి ముందే గర్భాలు చేసుకోవడము, గర్భ విచ్ఛిన్నాలు చేసుకోవడము, అనేక మంది మగవాళ్ళతో ఆడవాళ్ళు తిరగడము, అనేక మంది ఆడవాళ్ళతో మగవాళ్ళు తిరగడము, ఆడవాళ్ళ చేత మగవాళ్ళు చీటు కాబడ్డము, మగవాళ్ళ చేత ఆడవాళ్ళు మోసగింపబడ్డము. ఇదొక జీవితమా? మన దేశ సంప్రదాయమా? కాదు, కాకూడదు.
కాదు కాకూడదు అంటే తక్షణమే ఏం చేయాలి? ఇటువంటి అశ్లీల పదాలని మాట్లాడేటువంటి స్త్రీని ఏ ఒక్కరూ కూడా జాలి చూపించకూడదండి. ఆమెకి కొంతమంది సపోర్ట్ కూడా పలుకుతున్నారు. ఏదో ఆవేశంలో అందండి. ఆవేశంలో అంటున్నాను. ఆవేశం వస్తే అశ్లీలమైన మాటలు మాట్లాడాలా? నీకు చదువుకోలేదా? సంస్కారం లేదా? ఆడపుట్టక పుట్టలేదా? నేను ఆడది అని ఎలా జాలిపడాలి? ఎలా నీ మీద కనికరం చూపించాలి? సాటి ఆడవాళ్ళు కూడా చీచి చీచి చీ అని ఊర కుక్కని చేదరించుకున్నట్టు చేదరించుకునే నికృష్టమైన ఫ్లింటీ లాంగ్వేజ్ ఆ అమ్మాయి వాడుతుందండి. ఎవ్వరూ వినలేరు, మగవాళ్ళు కూడా వినలేరు, అనలేరు. అలాంటి దరిద్రపు భాష మాట్లాడుతోంది ఆవిడ. అది చాలా తప్పు. ఎవరైనా సరే చిన్నపిల్లలు కనుక చూశారంటే చాలా ప్రమాదం అండి. వాళ్ళు ఇలా కూడా మాట్లాడచ్చు, కొత్తగా నేర్చుకుంటారు, నేర్చుకునే అవకాశం ఉంది. అటువంటి వీడియోలని దయచేసి ఇక మీదట ఆపేస్తే బెటరు. ఎవరు కూడా ఆ వీడియోలన్నీ ఎవరికి అందించాలి? పోలీస్ శాఖ వారికి అందించి ఈవిడ ఈ రకంగా ప్రవర్తిస్తోంది, ఇలా డ్రగ్స్ తీసుకొని అని చెప్పి వాళ్ళకి అందించాలి. ఇలా ఈ వీడియోల్ని ఈ యూట్యూబ్లోనూ టీవీ ఛానల్స్లోనూ రిలీజ్ చేస్తే సొసైటీకి అది ఒక స్కైలాబ్ని ఎత్తి మీద పడినట్టు. అది మంచి పద్ధతి కాదండి. తక్షణమే తగిన జాగ్రత్త తీసుకొని దయచేసి ఛానల్స్ వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆవిడ భూత భాగవతాన్ని మీరు ఇక మీట కొంచెం మోతాదు తగ్గించి అటువంటి బూతులు ఆవిడ ఏమన్నా మాట్లాడుకుంటే వాటిని సంబంధిత శాఖల వాళ్ళకే అందజేయండి, మీకు గనక అందితే. అంతేగాని సమాజానికి అందించొద్దు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు తెలుసుకొని ఇక మీటైనా మీరందరూ కూడా యోగక్షేమాలు బాగుండాలని చెప్తున్నాను. ఇటువంటి బూతు మాటలతో నిండి ఉన్నటువంటి ఆడియోల్ని దయచేసి ప్రదర్శించవద్దని మనవి. సమాజం బాగుపడాలని కోరుకోవాలి, బాగుండాలని కోరుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.